గంగావతరణము యొక్క కథ విన్నంత మాత్రము చేత కొన్ని వందల జన్మముల క్రింద చేసినటువంటి పాపముల యొక్క సంచితము భస్మమైపోతుందని చెప్పారు. అంత పరమ పవిత్రం. శ్రీమద్ రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి చెప్పుకున్నారు గంగావతరణ ఘట్టాన్ని. నిష్కారణంగా చెప్తారా? దాని వెనకాతల ఎంత పవిత్రత లేకపోతే ఈ కథ చెప్పారు. రాముడు 1కి 10 మార్లు అడిగి చెప్పించుకున్నాడు విశ్వామిత్రుడి చేత. విశ్వామిత్రుడు ముందు సంక్షిప్తంగా చెప్పాడు గంగావతరణాన్ని. ఒప్పుకోలేదు రామచంద్రమూర్తి. నాకు ఇంకా వినాలనుంది గురుదేవా, రిపథగగా అసలు ఆ గంగ ఎందుకు అవతరించింది నాకు చెప్పవలసింది అని గురువు యొక్క పాదములు పట్టి ప్రార్థిస్తే తన శిష్యుని యొక్క దైన్యమును చూసి ఉండలేక, ఆయన యొక్క ఆర్తిని చూసి చెప్పకుండా ఉండలేక, నిండిపోయినటువంటి బింది అంచుల నుండి నీరు కారిపోయినట్లు తాను అనుభవించినటువంటి భగవంతుని యొక్క వాత్సల్యాన్ని గుణాన్ని తనలో దాచుకోలేక విశ్వామిత్రుడి యొక్క నోటి నుండి వాక్కులై ప్రవహిస్తే వచ్చినటువంటి కథ గంగావతరణం. అంత పరమ పవిత్రమైనటువంటి గంగావతరణం గురించి ఒక మాట చెప్తారు. ఏమా మాట? భజగోవింద స్తోత్రంలో ఆనందగిరి ఒక శ్లోకం చెప్తారు. భగవద్గీత కించితి ధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. యమధర్మరాజుతో చర్చ ఉండదుట. ఏమిటి యమధర్మరాజుతో చర్చ చేయడం? ఎప్పుడు ఆయన పిలిచామా డిస్కషన్స్ కి అంటే? ఉంటుంది చర్చ. ఎప్పుడు ఉంటుంది? చిట్ట చివరి కాలంలో ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు ఆయన ప్రతినిధులుగా ఆయన భటులు వస్తారు. వచ్చి పాశములు వేసి లాగుతూ ఉంటారు. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేము ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కప వాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. ఆ పాశాలు వేసి లాగేస్తుంటే కపవాత పైత్యములు ప్రకోపించేస్తే ఆ ప్రాణవాయువు వ్యానం దొరకకుండా అటు ఇటు పరిగెడుతుంటే భయంకరమైన రూపాలతో భటులు లాగేస్తుంటే నా వాళ్ళున్నారు నేను రానని జీవుడు ఏడుస్తుంటే ఆనాడు చర్చ అవుతుంది. అంత బాధ అక్కర్లేదుట. అసలు యమధర్మరాజు గారు దగ్గరికి రావలసిన అవసరం ఉండదట. సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులు వచ్చి దర్శనమిచ్చి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటుంది మృత్యుంజయ మహామంత్రం. పండిపోయిన దోసపండు ముచిక నుంచి విడిపోయినంత తేలికగా పాంచభౌతికమైనటువంటి శరీరములోంచి ప్రాణము విడువడి పరమాత్మ యొక్క పాద సన్నిధానమును చేరుకునేటటువంటి అనాయాస మరణము లభించాలంటే ఎక్కడెక్కడ భగవద్గీతలోని ఒక్క శ్లోకమును అర్థము చేసుకుని చదివి అనుష్ఠానము చేసిన గంగాజలలవ కణికాపీత ఒక్క గంగ చుక్క నోటిలోకి స్వీకరించిన క్రియతే తస్య మురా ఒక్కసారి జీవితంలో మురారి అంటే మురా అంటే రాక్షసిని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అర్చనము చేసిన క్రియతే తస్య యమేన నచర్చ. అటువంటి వారికి యమధర్మరాజుతో సంవాదం లేదుట. అందున పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అసుర సంధ్య వేళలో పరమశివుడు అటుపక్కన హనుమ, వెనక సుబ్రహ్మణ్యుడు, ఇంతమంది మహాభాగవతులు కూర్చున్నటువంటి పరమ పవిత్ర ప్రాంగణంలో గంగావతరణ కథాఘట్టాన్ని వినడం అంటే అది శివానుగ్రహం లేకుండా జరిగే విషయమా? చెప్పడం జరిగే విషయమా? అందున పవిత్ర వృక్షములు అని ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఇలా ఎక్కడైనా రావి చెట్టు, వేప చెట్టు ఒకదాని పక్కన ఒకటి నిలబడితే వేప చెట్టు పురుష స్వరూపం, రావి చెట్టు స్త్రీ స్వరూపం. ఈ రెండింటి పక్క నుంచి వచ్చేటటువంటి గాలి చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైనటువంటి రోగము లోపల ఉన్నట్టయితే అటువంటి రోగమును విరిచెయ్యగలిగినటువంటి ఓషధీతతో కలిగినటువంటి గాలి ఆ కొమ్మల నుంచి వస్తుంది. అందున క్రింద స్వామి సుబ్రహ్మణ్యుడుండగా, పరమశివుడుండగా, సాక్షాత్తుగా దేవతావృక్షములు ఇక్కడ నిలబడి ఉండగా, అందున పరమశివుడికి హరికేశాయోపవీతి నే పుష్టానాం పతయే నమో నమో అని పేరు. ఆయన ఆకుపచ్చటి ఆ చెట్లన్నీ ఆయన శిరోజములుగా ఉంటాయి. అటువంటి పరమ పవిత్ర ప్రాంగణంలో ఇవాళ గంగావతరణం అనేటటువంటి కథాఘట్టాన్ని చెప్పాలి అని మనం సంకల్పిస్తే అవుతుందా? శివానుగ్రహం ఉంటే ఆ స్వామి పలికించుగాక అని ప్రార్థన చేసి, సరే ఇంతకన్నా ఇంట్రడక్షన్లోకి వెళితే సమయం అంతా దానికే సరిపోతుంది కనుక
ఆ గంగావతరణ ఘట్టాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నాన్ని చేస్తాను. శ్రీమద్ రామాయణంలో బాలకాండలో రామచంద్రమూర్తి తాటకా సంహారం చేసిన తరువాత విశ్వామిత్ర మహర్షితో కలిసి బయలుదేరి వెడుతున్నప్పుడు శోణానదీ తీరంలో కూర్చున్నప్పుడు అడిగారు, అసలు ఈ గంగ ఎందుకు అవతరించింది, ఈ గంగ స్వర్గలోకం నుంచి భూమి మీదకి ఎందుకు పడింది, అలా పడినప్పుడు వచ్చినటువంటి అవరోధములు ఏమిటి, ఎందుకు రావలసి వచ్చింది, నాకు ఈ కథాఘట్టాన్ని వివరించవలసింది అని అడిగారు. విశ్వామిత్ర మహర్షి సంక్షిప్తంగా ఆ కథని వర్ణించారు. కానీ రామచంద్రమూర్తికి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము పరిపూర్ణముగా ఉన్నవారు కనుక నాకు దీని చేత తృప్తి లేదు, ఈ గంగని త్రిపథగా అని పిలుస్తారు. అంటే ఆకాశములో ప్రవహించినప్పుడు మందాకిని, భూమి మీద ప్రవహించినప్పుడు భాగీరథి, పాతాళంలో ప్రవహించినప్పుడు భోగవతి అని 3 పేర్లు. అందుకని త్రిపథగా అంటారు. దానికి ఆ పేరెందుకు వచ్చింది నాకు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే విశ్వామిత్ర మహర్షి దాన్ని పూర్వోత్తర భాగముల కింద 2 కింద చెప్పారు. ఎంత చిత్రం అంటే అసలు ఇది చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు విశ్వామిత్ర మహర్షి నోటి వెంట అనుకోకుండా పక్క సర్గంలో 2 పరమాద్భుతమైనటువంటి విషయములు ప్రస్తావన చేయబడ్డాయి. ఒకటి ఖండోత్పత్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎలా జన్మించారనేటటువంటి రహస్యాన్ని ముందు సర్గాల్లో చెప్పారు. ఎందుకని హిమవంతుడనేటటువంటి పర్వతరాజుకి మేరువు యొక్క కుమార్తె అయినటువంటి మనోరమ భార్య. ఆ భార్యాభర్తలిద్దరికీ కూడా 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు గంగ, రెండవ కుమార్తె పేరు ఉమ. రెండవ కుమార్తె అయినటువంటి ఉమ పరమశివుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి అపర్ణయై స్వామికి భార్య అయింది. అందుకని పార్వతీ పరమేశ్వరులు అయ్యారు వాళ్ళిద్దరు. పెద్ద కుమార్తె అయినటువంటి గంగ దేవతలు వచ్చి ప్రార్థన చేశారు హిమవంతుణ్ణి, మాకు దేవతా కార్య నిమిత్తమై ఈ గంగ మాకు కావలసినటువంటి అవసరం వచ్చింది, అందుకని మాతో పంపించమని. హిమవంతుడు అంగీకరించాడు. ఆనాడు గంగని దేవలోకానికి తీసుకుని వెళ్ళారు దేవతలందరూ. అందుకని దేవలోకంలో ప్రవహిస్తుండేది గంగ. భూమి మీద కాని రసాతలంలో కాని అప్పటికి గంగానది లేదు. అటువంటి పరిస్థితులలో ఒక విచిత్రమైనటువంటి సమయం ఆసన్నమైంది. అందులో అయోధ్య నగరాన్ని సగరుడనేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన పేరే సగరుడు. గరం అంటే విషం, విషము లోపల ఉన్నవాడు కాబట్టి సగరుడని పేరు. అదేంటంటే విషం లోపల ఎందుకుంది అంటే ఆ వంశంలో ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. అసితుడు అని సగరుని యొక్క తండ్రి, ఆయన హిమాలయ పర్వత ప్రాంతములలో కూర్చుని భృగు మహర్షి యొక్క ఆ ప్రశ్రవణం మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో రాజు యొక్క 2 భార్యలు గర్భవతులయ్యారు. కానీ పెద్ద భార్య రెండవ భార్యకి కుమారుడు జన్మించకూడదనేటటువంటి ఆక్రోశంతో విషాన్ని పెట్టింది. ఈ విషయం తెలియనటువంటి ఈ రెండవ భార్య వెళ్ళి భృగు మహర్షి యొక్క పాదముల మీద పడి వేడుకుంది. భృగు మహర్షి త్రికాలవేది కనుక ఆమె కడుపులో పెరుగుతున్నటువంటి పిండములు సంహరించడానికి విషప్రయోగము జరిగిందని గుర్తించి అమ్మాయికి అపారవంతమైన తేజోవంతుడు కీర్తివంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడు. కానీ విషముతో జన్మిస్తాడు కాబట్టి గరముతో కూడినవాడు కనుక సగరుడవుతాడని పేరు పెట్టారు. అదిగో ఆ సగరుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి 2 భార్యలు. మొదటి భార్య పేరు కేశిని. ఆవిడ గొప్ప ధర్మశాస్త్రం తెలుసున్నటువంటి వ్యక్తి, మహాపతివ్రత, సాధ్వి. రెండవ భార్య పేరు సుమతి. ఈవిడ గరుత్మంతుని యొక్క సోదరి అంటారు. ఈ 2 భార్యలలో రెండవ భార్య అయినటువంటి సుమతి అపారమైనటువంటి సౌందర్య రాశి. చాలా జాగ్రత్తగా కథాగమనాన్ని మనం అర్థం చేసుకోవాలి. పెద్ద భార్య ధర్మశాస్త్రమునందు ప్రవీణురాలు, గొప్ప ప్రవర్తన కలిగినది. రెండవ భార్య సౌందర్య రాశి. ఒకరు ధర్మమునకు పెద్దపీట, ఒకరు బాహ్య సౌందర్యమునకు పెద్దపీట. 2 రాజుకి భార్యలు. కానీ అసలు భార్యని స్వీకరించడం అనేటటువంటిది శాస్త్రంలో దేనికి అంటే పుత్ర సంతానమును పొందుట కొరకు. అందుకని సచేల స్నానం చేస్తాడు. రఘువంశంలో కాళిదాస మహాకవి చెప్తారు, రఘుమహారాజు గారు భార్యతో కలిసి ఎందుకు జీవితం చేశారు అంటే కుమారుణ్ణి పొందుట కొరకు అన్నారు. అందుకని అటువంటి పుత్ర సంతానమును పొందుట కొరకు 2 భార్యలను స్వీకరించినప్పటికీ కూడా సగర చక్రవర్తికి సంతానం కలగలేదు. కొంతకాలం యవ్వనం గడుస్తున్నంతసేపు భార్యలతోడి వ్యామోహముతో కూడిన జీవితము జరిగిపోతుంది. కానీ కొంతకాలము గడిచిన తరువాత అదే కాలము మార్పు తీసుకొస్తుంది. అందుకే వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత
కాలం చాలా బలవత్తరమైనటువంటిది. అదే పుణ్యపాపాలకు ఫలితాన్ని ఇస్తుంది. ఇవాళ సంతోషంగా ఉంటుంది, వేరొక రోజున ఇవాళ చాలా సంతోషంగా ఉంటుందని నిద్రలేస్తాడు, చాలా దుఃఖంతో నడుస్తుంది. ఈవిడ ఎలా ఎందుకు నడుస్తుంది? నరాణం పరతంత్రాణం, మనం చెయ్యగలిగినది ఏం లేదు. కాలోహి బలవాన్ కర్త, కాలం నడిపిస్తుంది. ఆ కాలచక్ర పరిభ్రమణంలో సగర చక్రవర్తికి ఆర్తి కలిగింది. అయ్యో నాకు బిడ్డలు కలగలేదు, నా వంశం నిలబట్టం లేదు, రాజ్యాన్ని నా తదనంతరం పరిపాలన చేసేవాడు ఎవరు అని. ఆనాడు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే రాజులు చేసినటువంటి పని పరమేశ్వరుని యొక్క పాదములు పట్టుకునేవారు, పెద్దలైనటువంటి మహర్షుల యొక్క పాదములు పట్టి పూజ చేసేవారు. అందుకని వెంటనే హిమవత్ పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ భృగు ప్రస్రవణము అనేటటువంటి ఒక పర్వతం మీద